I'm Sheikh Fakhruddin, retired Assistant General Manager of State Bank of India, Certified Financial Planner. Welcome to another episode of Self Mastery Channel. మీరు కొత్తగా మా వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కీప్ యువర్ సాఫ్ట్వేర్ అప్డేటెడ్. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అప్డేట్ చేయవలసి వస్తుందో వెంటనే చేసుకోండి. తద్వారా సెక్యూరిటీ ఇష్యూస్కు ఆపవచ్చు మరియు మీ డివైస్ను అనుకూలత కూడా పెరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ఫంక్షనాలిటీస్ వైల్ అడ్రసింగ్ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ సచ్ యాజ్ బగ్స్ అండ్ క్రాషెస్. 2. యూజ్ స్ట్రాంగ్ యూనిక్ పాస్వర్డ్. ఒక దృఢమైన పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో అలాగే దానికి పీరియాడికల్గా మార్చడం కూడా అంతే అవసరం. తేలికగా గెస్ చేయగల పాస్వర్డ్ పెట్టుకోకూడదు, అంటే పుట్టిన తేదీ, సంవత్సరము ఎట్సెట్రా. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసుకొని మరింత సెక్యూరిటీని కల్పించుకోండి. దీనివల్ల ఓటీపీ మీ మొబైల్కు వస్తుంది కనుక పాస్వర్డ్తో పాటు ఓటీపీ కూడా కల్పించి ఆపరేట్ చేయడం వలన ఫ్రాడ్స్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. 3. బీ కాషియస్ ఆఫ్ ఫిషింగ్ మెయిల్స్ అండ్ సస్పీషియస్ లింక్స్. సంబంధం లేని మెయిల్స్తో అప్రమత్తంగా ఉండాలి. అలాంటి మెయిల్స్లోకి ఉండే లింక్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. మీ పర్సనల్ డీటెయిల్స్ను వెల్లడి చేయకూడదు, ఎందుకంటే బ్యాంక్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ అడగదు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లేదా ఓటీపీ అడిగే కాల్స్ను డిస్కనెక్ట్ చేయండి. తరచూ మనకొచ్చే కేవైసీ అప్డేట్ కావాలని వచ్చే టెక్స్ట్ మెసేజెస్, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ను ఆపేయండి. మాన్యువల్గా సెండర్ని బ్లాక్ చేయండి. దీనివల్ల ఆ నంబర్ నుంచి మళ్ళీ సేమ్ అటెంప్ట్ చేసే అవకాశం తగ్గుతుంది. 4. అవాయిడ్ షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ రకమైన సోషల్ మీడియాలో షేర్ చేయకండి. దాని అవసరం ఎవరికీ ఉండదు ఎక్సెప్ట్ ఫ్రాడ్స్టర్స్కు తప్ప. 5. యూజ్ సెక్యూర్ కనెక్షన్స్ HTTPS. మీ బ్యాంకింగ్ యాప్స్ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్తో అప్డేట్ చేసుకోండి. మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ కొరకు వాడే డివైస్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తప్పక ఇన్స్టాల్ చేసుకోండి. మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని పబ్లిక్ వైఫై నెట్వర్క్ ఉన్న చోట వాడకండి. 6. రెగ్యులర్లీ చెక్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ అకౌంట్స్. మీ ఖాతాను రెగ్యులర్గా మానిటర్ చేసుకోండి. ఏ విధమైన అనుమానాస్పదమైన ట్రాన్సాక్షన్ లేకుండా చూసుకోండి. ట్రాన్సాక్షన్ అలర్ట్, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ డివైస్ రికగ్నిషన్ యాడ్స్ అండ్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ విధమైన ప్రికాషన్స్ చేసుకుంటే మీరు ఆన్లైన్ అండ్ ఫోన్ ఫ్రాడ్స్ను అదుపు చేసుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరాలనుకుంటే లైక్ చేయండి. ఏవైనా పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన గైడెన్స్ అవసరం అనుకుంటే కామెంట్ చేయండి. మా టీం ఆ టాపిక్పై మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.